యువగళం ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేది. 3 సంవత్సరాల క్రితం యువగళం అనే కార్యక్రమం తీసుకుని యువనేత నారా లోకేష్ గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలని అక్రమాలని ఎండగడుతూ యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువగళం ఈ రాష్ట్ర రాజకీయాలని సమూలంగా మార్చేసింది. ఆ యువగళం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. అప్పుడున్న పరిస్థితుల్లో యువత కానీ, మహిళలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఆ ప్రభుత్వంలో, ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అరాచకాలని ఎదుర్కొని యువగళంలో ప్రతి ఒక్కరికి కూడా భరోసానిస్తూ, స్ఫూర్తినిస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తోడుగా అండగా నిలబడుతూ ఏదైతే యువగళం సాగించారో ఆ యువగళం ఈ ఆంధ్రప్రదేశ్లో 97 నియోజకవర్గాల్లో ఆ యువగళం పాదయాత్ర 2000కు పైగా మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో తిరిగి 3000 కిలోమీటర్ల పైగా యువగళం సాగింది. యువనేత నారా లోకేష్ గారు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర చేస్తే 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. అంతటి యువగళాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత అరాచకం చేసినా వెనక్కి అడుగుయకుండా ఒక వీరుల్లాగా ఈ రాష్ట్రంలో యువగళం అనే కార్యక్రమాన్ని ముందుకు సాగించిన వ్యక్తి. ఆ యువగళంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. అదేవిధంగా ఇంతవరకు ఏ నాయకుడు రాయలసీమలో ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. రాయలసీమ ప్రేమతో, అదేవిధంగా దక్షిణ కోస్తా దద్దరిల్లింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉత్తేజంతో గోదావరి ఉప్పొంగింది. అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో తిరుగుతూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కొక్కటి కూడా నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. ఈరోజు ఈ యువగళం 3 సంవత్సరాలైన సందర్భంగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం ప్రజాగళం అనే యాత్రని ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ జడ్ శివప్రసాద్ గారికి, ఇంకా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా 26 డివిజన్ల నుంచి 18 గ్రామాల నుంచి అశేషంగా ఈ యువగళం ప్రజాగళానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు.